కూర్చునే కాలం కాబట్టి గురు పూర్ణిమ దక్షిణాయన ప్రారంభంలో ఇదే నా బోధ. ఇందుకోసమే నేను మాట్లాడాను. దేశమంతా చూడండి, చరిత్ర చూడండి, వర్తమాన కాలం చూడండి, ఏం జరుగుతుందో చూడండి, ఈ ట్రెండ్స్ ఇలా ఎటు పెడుతున్నాయో చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ప్రశ్నలు ఏంటంటే, లౌకిక జీవనంలో నా భవిష్యత్తులో నా పిల్లలకి నేనేం చేయాలి, చేస్తున్న సరిగా ఉందో చేయకుండా మానేయాలా, అదొకటి. నేను అనుసరిస్తున్న మార్గంలో నా కోసం పనికొచ్చేది ఏమన్నా ఉందా, అదొకటి. ఈ ప్రశ్నలతో గురుధ్యానం చేయండి. అదే గురు పూజ. నాకు 1,00,000 రూపాయలు మెడలు వేసినా, పూలమాలలోనూ బంగారు మాలలు వేసినా నాకు ఆరోగ్యం దానివల్ల పెరగదు, మీ ఊరికే డబ్బు ఖర్చు అవుతుంది. అది కాదు ముఖ్యం. అంతర్యామిని అడగండి గురువుని, మీకు బాగా చెప్తాడు. ఇక లౌకికమైన కష్టాలు ఉన్నాయి, మాకు అది లేదు, చదువు, ఏదో ఉద్యోగం, పెళ్ళి, అవన్నీ ఏమైనా తృణప్రాయం గట్టి పరగల క్షణంలో అవుతాయి. వాటి గురించి పట్టుకోండి, అవి నేనే చెప్తున్నా. నాలాంటి అత్యల్పుడు కూడా వాటిని ఆ వరాలు ఇవ్వగలడు. ఎవడే భగవంతుడిలాగా వెళ్ళాలి, ఇంద్రుడికి పెడతారా, లేకపోతే బ్రహ్మదేవుడికి పెడతారా? పెళ్లి కోసం కైలాసం వెళ్ళి అడుగుతారా అని అడిగితే చాలదు. అవి చిన్నవి. మేజర్ క్వశ్చన్స్, పెద్ద ప్రశ్నలు ఉన్నాయి, అవి నాకు మీకు పెద్దవే. వాటి గురించి ఆలోచించమంటున్నా. మిగతావన్నీ చిన్నవి. పుత్రున సంతు, పుత్రున సంతు పౌత్రున. కొడుకు లేని వాళ్ళు కొడుకులు, కొడుకులు ఉన్న వాళ్ళకి మనవులు. ఇది మన మంత్రం రోజు చెప్పేది. పురాణం అంతా చదివిన తర్వాత డివే కోరుతున్నారు. బాగానే ఉంది, అది మంచి రోజులు కాబట్టి శ్లోకాలు రాశారు. ఇప్పుడు కూడా మాట అందామా, ఇంకా సంతానం బాగా పెరగాలని కోరుదామా, లేదా వీళ్ళు బాగుంటారా లేదా ఆలోచించాలా? ఇవన్నీ కూడా ఆత్మపరీక్ష చేసుకోమని, ఇవన్నీ గురువుని అడగమని. నాకు గురువే లేదంటారా? శివుడే ఉన్నాడు. నాకు శివుడి మీద నమ్మకం లేకపోతే రాముడు ఉన్నాడు. ఎవరినైనా సరే అంతర్యామి అంతా ఒకటే వస్తువు కాబట్టి రాముడైనా పలికే స్పీకర్ అదే లోపల. శివుడైనా అందులోనే పలుకుతాడు, ఆయన వాయిస్. విష్ణు అయినా అందులోనే పలుకుతాడు, అందరిలోనూ ఉంది కాబట్టి. ఇది లౌకికమైన చిన్న సమస్యల గురించి ఆలోచించకండి, అది వదిలేసిపోండి. అది ఇక్కడ అవి ఈశ్వరుడే చూస్తాడు.